ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము 1600 సంవత్సరాల కాలం పాటు 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన తన ఆత్మ ద్వారా రాయించినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ 66 పుస్తకములు దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు తెలియచేస్తాయి. ఎవరో ఊహించి రాసినటువంటిది కాదు. దేవుని యొక్క ఊపిరిగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం నేర్చుకుంటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మనము ఈరోజు ధ్యానం కొరకై నేర్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటిది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ బ్రెత్డ్ అని మనం చదువుకుంటాం. దేవుని యొక్క ఊపిరి. ఆయన ఏ రీతిగా ఈ సృష్టిని చేశాడు, మనకు తెలియనటువంటి విషయాలు, మనకు ముందు జరిగిన విషయాలు దేవుడు ప్రత్యక్షపరిచారు. మనకు జరగబోయేటువంటి విషయాలను కూడా, జరగబోయే సంగతులను కూడా దేవుడు తన వాక్కు ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఈ కాలంలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది భక్తులు తాము దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాస్తూ, పేతురు భక్తుడు కూడా 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎవరో ఊహించుకోవటం వలన మరి లేఖనములో ఏ ప్రవచనము కూడా పుట్టదు. అనగా దేవుడు ప్రేరేపించబడి వారు మాత్రమే, దేవుని చేత ప్రేరేపించబడిన వారు మాత్రమే ఈ యొక్క లేఖన భాగాల్ని రచించారు. దేవుడే వారితో ఆత్మస్వరూపిగా రాయించారు. ఈ వాక్యము దేనికయా అని అంటే, ఇది మనల్ని తప్పుగా సరిదిద్దుకుంటకు, ఎవరైతే తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారో, తప్పుగా నడుస్తున్నారు, వారిని సరైనటువంటి మార్గం నడిపించుటకు, వారిని ఖండించుటకు దేవుని యొక్క లేఖన భాగము. వారిని నీతి యందు శిక్షించుటకు, శిక్షలో వారిని నీతిలో నడిపించుటకు దేవుని యొక్క లేఖన భాగము ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. ఈ ఊపిరి అనేటువంటి దేవుని యొక్క వాక్యం అనగా దేవుని మాట. దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాట సజీవమైనటువంటిది, హృదయాలను మార్చేటువంటిది, నీతి మార్గంలో నడిపించేటువంటిది. కీర్తన గ్రంథం 33వ కీర్తన 6వ చరణము మనం చదువుకుందాం. 33వ కీర్తన 6వ చరణం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. దేవుని ఊపిరి చేత ఈ సృష్టి అంతా కూడా సృజించబడ్డ. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యం నుంచి దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. యేసుప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు యాయీరు అనేటువంటి అధికారి ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె చనిపోవ సిద్ధమైంది, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలునైనా ఆమె బ్రతుకుతుంది అని అతను విశ్వసించాడు. మీరు నా గృహానికి రావడానికి నేను పాత్రుని కాను, మీ మాట మాత్రం సెలవివ్వండి అని గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి యాయీరు కుమార్తె మరి బ్రతికించబడుతుంది మాట ద్వారా అని గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని మాటలో శక్తి ఉంది. నీ వాక్యము నన్ను
బ్రతికించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము జీవితాలను సరిచేయనది, జీవితాలను బ్రతికించేటువంటిది. ఎవరైతే నిరాశలో ఉన్నారో, కృంగిపోయే పరిస్థితిలో ఉన్నారో, ఇక ఈ జీవితము నేను ముగించేసుకుంటాను, ఇక నా ఈ సమస్యలను బట్టి, శోధనలను బట్టి, నాకున్నటువంటి ప్రతి విధమైన ఈ నష్టాలు, కష్టాలను బట్టి నేను ఇక జీవించను, నా జీవితం నేను కడతీర్చుకుంటాను అనేటువంటి అనేక మంది జీవితాలను మార్చినటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను. అమెరికా దేశంలో హాలీవుడ్ సినీ నిర్మాత, ఒక ప్రముఖ నిర్మాత ఉన్నారు. ఆయన మెల్ గిబ్సన్. గ్లాడియేటర్ అనే సినిమా నిర్మించారు. చాలా పాపులర్ అయింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా విజయం పొందుకుంది. చాలా ధనవంతుడు కూడా ఆయన, మంచి పేరును పొందుకున్నాడు. తర్వాత కొన్ని సంఘటనల వలన, తన జీవితంలో కలిగినటువంటి కొన్ని నిరాశల వలన మెల్ గిబ్సన్ అనే వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకుని ఒక హోటల్ రూమ్కి వెళ్ళాడు. హోటల్ రూమ్ తీసుకుని ఆ రూమ్లో అతనుండి, ఇక ఈరోజు నేను ఏదో ఒక పదార్థం తీసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి ఆ హోటల్ రూమ్, తను తీసుకున్న రూమ్లో ఒక టేబుల్ మీద ఒక చిన్న బుక్ ఉంటే ముందు ఆ పుస్తకంని చదవటం ప్రారంభించాడు. ఆ పుస్తకం చదువుతున్నంతసేపు కూడా ఆ బుక్ని ఎప్పుడైతే ఆయన ముగించాడో, తనకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చినట్లుగా ఆయన గుర్తు చేశారు. ఇది ఆయన చదివినటువంటి పుస్తకము యోహాను సువార్త. యోహాను సువార్త అక్కడ ఉంటే ఆయన చదివి, యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను చదివి ఆయన ఇలాగన్నాడు. ఏమనంటే, నేను ఈరోజు చనిపోవాలనుకున్నాను, కానీ నా కొరకు ఆల్రెడీ ఒక ఆయన చనిపోయారా, నాకు తెలియదే, ఎవరో నాకు చెప్పలేదు, నా కొరకు క్రీస్తు చనిపోయాడా అని గుర్తెరిగినటువంటి మెల్ గిబ్సన్ తర్వాత మంచి చిత్రాన్ని నిర్మించాడు. అదే ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాని నిర్మించారు మెల్ గిబ్సన్. అది చాలా భాషల్లోకి డబ్బింగ్ చేయబడ్డది. చాలామంది ఆ సినిమాని చూసి యేసు ప్రభు వారి యొక్క శ్రమలను గురించి ప్రత్యేకంగా అందులో మెల్ గిబ్సన్ ఆయన చూపించినట్టుగా మనం చూస్తాం. తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని మాట ఆయన చెంతకు రాగానే చనిపోవాలని నిర్ణయించుకున్న ఆయన మరలా బ్రతకటానికి నిర్ణయించుకుని దేవుని కొరకు నిలబడటానికి ఆ వాక్యము అతనిలో కార్యం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఏ నిరాశ, నిస్పృహ మనకు కలుగుతున్నటువంటి సమయమైనా కానీ దేవుని వాక్యము నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నీకు ఇంకా ఉన్నతమైనటువంటి గొప్ప జీవితం ఉందని నీకు గుర్తు చేసేటువంటిదే దేవుని యొక్క వాక్యము. అది దైవావేశం వలన కలిగినటువంటిది. మనము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బైబిల్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మనం నేర్చుకుంటాం. కొన్ని లక్షణములు నేర్చుకుంటాం. 19వ కీర్తన 7వ చరణం నుంచి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. నిస్పృహలో ఉన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవునిలో ఆయన జీవిస్తూ ఉంటే తన హృదయం ఎంతో బలపడుతుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. చాలా నిర్మలమైనది. ఆయన యొక్క మాటలన్నీ కూడా మనకి ఎంతో సంతృప్తిని కలిగించేటువంటివి, కానీ మనల్ని ఏది కూడా బాధపరిచేటువంటి మాట ఒక్కటి కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు. నీవు మంచిగా జీవించని చెప్తుంది, చెడును విసర్జించు అని చెప్తుంది. ఏవైతే నీ శరీరాన్ని పాడు చేస్తాయో అవన్నీ కూడా వదిలిపెట్టి నిన్ను చక్కగా నించోబెట్టి, చక్కని ఆరోగ్యం నుంచి మరి చక్కగా జీవితంలో సరైనటువంటి మార్గంలో నడిపించగలగటానికి శక్తి కలిగినటువంటిది పరిశుద్ధ గ్రంథము. యెహోవా యందు భయం పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. ఆయన న్యాయములు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరతగినవి. తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. బంగారం చాలా విలువైనదని మనం అనుకుంటాం, కానీ బంగారం కంటే విలువైనటువంటిది ఒకటి ఉంది, దేవుని యొక్క మాట. నీ ప్రాణము నీలో ఉండగా నీకెంతో విలువ ఉంటుంది, కానీ ఒక్కసారి నీ నుంచి ప్రాణం వెళ్ళిపోతే నీకే విలువ లేదు. నీవేన్ని సంపదలు కలిగి ఉన్నా అవేవి కూడా నీకు అక్కడికి రావు.
నీవు చక్కగా జీవించగలగటానికి, నువ్వు ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలి, నా యొక్క నేను కోరుకునేటువంటి దాంట్లో విజయం పొందాలి అని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుని యొద్ద దానికి సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకొక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో 93వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. 93వ కీర్తన 5వ చరణం మాట్లాడుతుంది, నీ శాసనములెన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఇందులో ఒక సున్నా అయినను ఒక పొల్లైనను నెరవేరకుండా తప్పిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలంలో మనకి టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. టెక్నాలజీని నమ్ముకుని చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర వెళ్ళాలని చెప్పి బెంగళూరు నుంచి బయలుదేరింది ఒక కుటుంబం కారులో. వాళ్ళు కారులో జీపీఎస్ని పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్లో మీరు త్వరగా వెళ్ళొచ్చు అని చూపించినప్పుడు దాని గుండా వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే వారు సరైనటువంటి మార్గాన్ని కాకుండా అడవిలోనికి, మనుషులెవరూ లేనటువంటి నిర్మానుష్యమైన ప్రాంతానికి జీపీఎస్ తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత వారిని రెస్క్యూ చేశారనుకోండి. అయితే మనం నమ్ముకున్నటువంటి ఇది టెక్నాలజీ మనల్ని మోసం చేయొచ్చు. దట్స్ నాట్ కరెక్ట్. అది మనం నడిపించలేదు. నిజంగా మన జీవితంలో కూడా కొన్ని డెసిషన్స్ మనం తీసుకుంటాం. ఆ డెసిషన్స్ మంచివా చెడ్డవా అనేటువంటిది మనముగా దాన్ని మనం నేర్చుకోలేము. దేవుని వాక్యము దగ్గరికి, దేవుని ద్వారా ఎప్పుడైతే నీవు వస్తావో నీ ఆలోచన సరైనదో కాదో దేవుని వాక్యం నీకు తేటగా తెలియచేస్తూ ఉంది. అది తేనె కంటేను, జుంటి తేనె కంటేను మధురమైనది అనగా మన హృదయమునకు సంతోషకరమనిచ్చేటువంటిది దేవుని వాక్యం. అంత మధురమైన వాక్యం మన హృదయంలోనికి వస్తే మనలో ఉన్న కలతలు, బాధలు, కష్టాలన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. కనుక ఈ దైవావేశం వలన కలిగిన లేఖన భాగంలో మన జీవితాల్లో మనము తప్పుదిద్దుకోవటానికి మనల్ని ఖండిస్తుంది వాక్యము, మనల్ని గద్దిస్తుంది. అవసరమైతే శిక్షించి మనము నీతి యందు చక్కగా నిలబడాలని దేవుని వాక్యము మనం సరిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమని 111వ కీర్తన 10వ చరణంలో మనం చదువుకుంటాం. యెహోవా యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో జ్ఞానమును నువ్వు పొందుకుంటావు. ఎవరికైనా మీలో జ్ఞానం కొదువుగా ఉందా? దేవుణ్ణి అడగండి, దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం. నిజమే, జ్ఞానంగా కావాలి అని అంటే మనం దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి. దేవుణ్ణి అడిగితే తను అడిగిన వారికి కాదనకుండగా దయచేసేవాడు దేవుడు. కనుక ఇహలోకంలో మనం చక్కగా జీవించడానికి ఏ రీతిగా మనం జీవించాలన్నా దేవుని వాక్యము మనల్ని సరిచేసి నడిపిస్తుంది. మనం వెళ్ళేటువంటి ఆ బాటలో విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ఎంతో ప్రేమించి, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా ఆయన్ను ప్రేమించకముందే ఆయనే మనలను ప్రేమించి మన కొరకు ఆయన శిలువయాగం చేసి తన ప్రాణాన్ని అర్పించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను కడిగి మనలను శుద్ధులుగా చేసి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కడిగినటువంటి దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రదేశంలో మనం ప్రవేశించడానికి అర్హులు అవ్వాలని కోరుకుంటున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండులాగున మనల్ని సరిచేసి నడిపించేటువంటిది కేవలము వాక్యము మాత్రమే. వాక్యం ద్వారానే మనం సరిచేయబడగలం, వాక్యము ద్వారానే మనం పవిత్రపరచగలం, వాక్యము ద్వారానే మనము పరిశుద్ధపరచబడగలం, దేవునికి యోగ్యులముగా మనం కాగలమని తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం అనగా దేవుని యొక్క ఊపిరి, ఆయనే మనం నడిపించేది. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో దేవుడు మన జీవితంలో మనల్ని చక్కగా నడిపించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి నాయకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడని తెలియచేస్తూ దేవుని వాక్యం చెప్పి ముగిస్తుంది. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.